స్పెషల్ ఫోకస్. బంగారానికి డాలర్కి మధ్య సంబంధం ఏంటి? డాలర్ డిమాండ్ పెరగడానికి బంగారం ధర తగ్గడానికి ఉన్న లింక్ ఏంటి? బంగారం భవిష్యత్తును నిర్దేశించే అంశాలేంటి? నిజానికి బంగారానికి డాలర్కి సంబంధమే లేదు. నిజమైన డబ్బు బంగారమే. కాకుంటే దీని ధర యుఎస్ మానిటరీ బేస్ కి అనుగుణంగా మారుతూ ఉంటుంది. యుఎస్ మానిటరీ బేస్ అంటే మరేదో కాదు, చలామణిలో ఉండే కరెన్సీ. అంటే అమెరికా బంగారం నిల్వ ఆధారంగా కరెన్సీ ముద్రణ ఆపి తమ కరెన్సీ చలామణిని బట్టి బంగారం ధర ఆధారపడేలా చేసిందన్నమాట. ఒక్క మాటలో చెబితే చలామణిలో ఉండే అమెరికన్ కరెన్సీకి బంగారం ధరకి అవినాభావ సంబంధం. మనమందరం ఇండియాలో పెళ్లిళ్ల సీజన్లు, పండగల సీజన్, అక్షయ తృతీయ వంటివి బంగారం ధరను ప్రభావితం చేస్తాయని భావిస్తుంటాం. ఈ ప్రభావం 1% కూడా మించదు. భవిష్యత్తులో బంగారం ధర ఏ విధంగా ఉంటుందో లెక్కించడం, అంచనా వేయడం ఏమంత కష్టమైన పని కాదు. బంగారం ధర భవిష్యత్తులో ఎంత ఉంటుందని ఊహించడం కన్నా యుఎస్ గోల్డ్ రిజర్వ్ గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటే సరిపోతుంది. ఇది తెలుసుకుంటే స్కూల్ పిల్లాడు కూడా గోల్డ్ ఫ్యూచర్ రేట్ ఏంటో ఇట్టే చెప్పొచ్చు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నివేదిక ప్రకారం ప్రస్తుతానికి అమెరికా దగ్గర 8,000 టన్నులకు పైగా గోల్డ్ రిజర్వ్ ఉంది. యుఎస్ మానిటరీ బేస్ సుమారు $2,800 బిలియన్ ఉంది. ప్రస్తుతం బంగారం ఔన్స్ ధర $1,000 పైగా ఉంది. వీటన్నిటితో గోల్డ్ ఫ్యూచర్ ఏంటో ఇట్టే చెప్పొచ్చంటారు నిపుణులు. అంటే లేటెస్ట్ గోల్డ్ రిజర్వ్ డేటా, లేటెస్ట్ యుఎస్ మానిటరీ బేస్, ప్రస్తుతం బంగారం ఔన్స్ ధర తెలుసుకుంటే ఫ్యూచర్లో బంగారం ధర ఈజీగా లెక్కించవచ్చన్నమాట. వీటన్నిటిని బట్టి చెబితే 10 గ్రాముల బంగారం ధర సుమారు $50,000 మార్క్ చేరే అవకాశాలు పుష్కలమంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అయితే అది ఎప్పుడన్నది మాత్రం చెప్పలేమంటున్నారు. ఎందుకంటే అమెరికాలో చలామణిలో ఉన్న డాలర్కి బంగారం ధరలకు సంబంధం ఉండడంతో ఈ పరిస్థితి నెలకొని ఉంది. ఇలా అమ్మి అలా సొమ్ము చేసుకోవాలన్న ఆశ కొద్దీ బంగారం కొనడం తగదు. ఫ్యూచర్ ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే పసిడి పెట్టుబడులు పెట్టాలని అంటున్నారు నిపుణులు. కాబట్టి బీ అలర్ట్. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో కలిసే వరకు స్టే ట్యూన్ టు ఎన్టీవీ.